గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదుగా, అటువంటి లేదు, క్వశ్చన్స్ లేవుగా. ఆయన స్పెషల్గా 1-2 ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అయితే నేను బయలుదేరుతాను. సురేష్ నాకు చాలా మంచి, నా మిత్రుడు, సరదాగా జోకులు వేసుకుంటాం, ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మా ఊళ్ళో ఇటువంటి లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటా, ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్ చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా, డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు. సినిమా ఫినిష్ లేదా డీటెయిల్గా ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లైక్ అది ఓకే. సడన్గా లైక్ చాలా భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా చెప్పలేము. లేకపోతే ఇంకా ఆప అంటున్నాడేమో, ఏంటో నాకు అర్థం కదా స్ట్రైట్గా వచ్చేసరికి. సో మా సంజయ్, ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, అది ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు. బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను, ఈ సినిమాలో నేను లేను, నేను యాక్ట్ చేయలే. జనాలు బోర్ కొడద్ది, ఎప్పుడు చూసిన అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడరు, ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టుంది లుక్స్ అన్ని. సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మ్యాటర్లు ఎందుకని చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 films చేశాడు, ఇది 3rd మూవీ. ఇట్స్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తనకు బాగా హెల్ప్ అవుద్దని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మనీంద్రన్. ఇంకా యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, అదే డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన. తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే డిఓపి ఎడిటర్ గారికి, వాళ్ళందరికీ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా డార్లింగ్, నా బ్రదరు సాయి ఈ టీజర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హీరో నాకు పరిచయం లేదు. సో సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేదా అమ్మాయి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.